Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానమనిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ 2024 మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అలాగే ఈ మే నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. రవి మే నెలలో 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. అలాగే గురువు మే నెలంతా వృషభ రాశిలో సంచరిస్తాడు. శుక్రుడు మే నెలంతా 18వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. బుధుడు ఈ నెలంతా 10వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. శని ఈ నెలంతా కుంభరాశిలో సంచరిస్తాడు. రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తాడు. కేతువు ఈ నెలంతా కన్యారాశిలో సంచరిస్తాడు. ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. అలాగే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి. అలాగే మీ పేరులో మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వే, ఓ అనే అక్షరాలు కలవాళ్ళు ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది. ఈ మే నెల మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. శుభకార్యాలు చేస్తారు. విందు వినోదాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. స్థిర ఆస్తులన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటారు. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు మీకు తప్పకుండా రావడం జరుగుతుంది. కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం పరంగా ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు తప్పకుండా సంక్రమించేటువంటి యోగం ఉంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో పనిచేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ వస్తాయి. మంచి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీరు కంటున్నటువంటి కళలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. మీకున్నటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా గడ్డు సమస్యలను కూడా ఈ నెలలో తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమించుకున్న వారికి కుటుంబంలో మంచి సహాయ సహకారాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకు కూడా మంచి గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాత వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు పెట్టాలి అని నిర్ణయాలు తీసుకునే వారికి కొంచెం కష్టపడి ఆ వ్యాపారాలని చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. స్త్రీలు బంగారు ఆభరణాలు, దుస్తులు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. సినిమా, టీవీ మీడియాలో ఉన్నవారికి కొంచెం బాగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కోరుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. తప్పకుండా సాధించి తీరుతారు.
విద్యార్థులు అనుకున్నటువంటి మీ గోల్కి రీచ్ అవుతారు. ఫుడ్ వ్యాపారాల్లో కూడా చాలా బాగా ఉంటాయి. ఒక పనికి 10 సార్లు తిరిగితే కానీ ఆ పని కాదు. ఒక పనికి 10 సార్లు తిరిగితే కానీ ఆ పని కాదు. కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. స్త్రీలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి అవకాశం ఈ నెలలో తప్పకుండా ప్రయత్నించండి. వీసాలన్నీ కూడా వస్తాయి. అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి మంచి కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునేవారు తప్పకుండా ఈ నెలలో కొత్త వ్యాపారాలు పెట్టుకునేటువంటి మంచి అవకాశం ఉన్నది. మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ తెలివితేటలతోటి. స్త్రీలు బంగారు ఆభరణాలు, వస్తువులు, విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. సెల్ ఫోన్లు కూడా కొనుగోలు చేస్తారు. రకరకాలైనటువంటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అనుకున్న దానికన్నా కూడా మంచి కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ఈ డబ్బు కూడా సరైన సమయానికి మీకు అందుతుంది. కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు మీరు గోల్కి రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంటారు. మీరు విదేశాల్లో యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా విదేశాల్లో యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అలాగే నిరుద్యోగులుగా ఉన్నవారు ఉద్యోగ ప్రయత్నం చేసిన మీరు అనుకున్న ఉద్యోగం స్వదేశాల్లో వస్తుంది. విదేశాల్లో కూడా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి మంచి అవకాశం ఇది. అలాగే మీరు ఆర్థిక పరంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా సహాయ సహకారాలు అందుతాయి. విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు కూడా తప్పకుండా మీకు సహాయం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. స్త్రీలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తారు మహిళా మండలి వాళ్ళు. ఈ నెలలో పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ముందుకు సాగిపోతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులలో మంచి లాభాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దలు పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు, వైరంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలుసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విడిపోయిన ప్రేమికులు కూడా ఈ నెలలో మంచిగా కలుసుకుంటారు. గతంలో మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిచేసుకొని మంచి మార్గంలో నడిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఇంకా పైకి ఎదగడం కోసం లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించండి. స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే గణపతికి గరికమాల సమర్పించి ఒక నెయ్యితో వేసినటువంటి దీపాన్ని స్వామివారి ముందు వెలిగించండి. బెల్లము, అటుకులు నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి పనులు కూడా ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.